హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. డీసెట్ సంబంధించి రీసెంట్ అప్డేట్ మనం చూద్దాం. మరి అందరికీ తెలుసు, రేపు 14th మరి రేపు అందరికి కూడా మరి సీట్ అలాట్ అయిన వాళ్ళందరికీ కూడా మెసేజ్ వస్తుంది. సో ఏదైతే ఫోన్ నంబర్ మీరు ఇచ్చారో దాన్ని యాక్టివ్గా ఉంచండి. సీట్ అలాట్ కాగానే మీకు డెఫినెట్గా మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీ ఫోన్ నెంబర్కి ఇక్కడ మెసేజ్ రాకపోతే ఒకసారి డీసెట్ సైట్ మీరు అందరు కూడా వెబ్ ఆప్షన్స్ అప్పుడు రెగ్యులర్గా మీరు వాచ్ చేశారు, రెగ్యులర్గా మీరు డీసెట్ సైట్ చూశారు. దాంట్లోకి వెళ్ళి చూడండి, సీట్ అలాట్మెంట్ అనే అక్కడ కనిపించినట్టయితే మీ నంబర్ దాన్ని క్లిక్ చేసినట్టయితే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఎక్కడైతే అలాట్ అయిందో అది కనిపిస్తుంది. సో రెండు ఆప్షన్స్ మనము, ఒకటి మన సెల్కి మెసేజ్ రావటం, రెండోది వచ్చేసి మీకు డీసెట్ సైట్లో సీట్ అలాట్మెంట్లో వెళ్ళినట్టయితే మీకు అక్కడ మీ సీట్ ఎక్కడ వచ్చిందన్నది మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మీ నేమ్తో సహా కాలేజ్ నేమ్ వస్తుంది. తర్వాత ఏం చేయాలి అంటే మీరు మీ సేవ కావచ్చు కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి మీ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీ అలాట్మెంట్ ఆర్డర్, ఏ ఆర్డర్ మీకు ఏదైతే కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏం చేయాలి, మీరు ఏదైతే మెసేజ్ వచ్చిందో మీరు మీ సేవా సెంటర్లో కానీ ఆన్లైన్ సెంటర్లో చూపెట్టినట్టయితే ఆ నంబర్తో కొట్టినట్టయితే మీకు డెఫినెట్గా మీ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. మరి డౌన్లోడ్ కావాలి అంటే ఎంత డబ్బులు కట్టాలి? ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో 10 కాలేజీలు ఉన్నాయి, 10 డైట్లు ఉన్నాయి. సో మరి ఈ 10 కాలేజీలు వచ్చినట్టయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు 100, ఓకే, ఏమన్నా ఈ మధ్యలో చేంజ్ అయితే ఒక 50 రూపాయలు అంటే 100 రూపీస్ పే చేసినట్టయితే మీ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీ గవర్నమెంట్ సీట్ వచ్చి మీ పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు 2385 రూపాయలు కట్టినట్టయితే మీ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇది గవర్నమెంట్ సీట్ వచ్చిన విద్యార్థులకి. లేదా మీకు ప్రైవేట్ కాలేజీలో వచ్చినట్టయితే మీ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే నెట్ సెంటర్లో మీరు అంటే టీఎస్ ఆన్లైన్లో ఉంటుంది ఫీజు. ఓకే, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే 1500 కట్టినట్టయితే మీ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. లేదా మీరు ఎంప్లాయీస్, మీ పేరెంట్స్ ఎంప్లాయీస్ అయినట్టయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేనట్టయితే 12500 కట్టినట్టయితే మీ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఆర్డర్ డౌన్లోడ్ అయినాక ఏం చేయాలి, రైట్? సో మనం చూసినట్టయితే డీసెట్ కన్వీనర్ ఆదేశాల ప్రకారం 14th to 17th ఆర్డర్ డౌన్లోడ్ ఉంది. అదేవిధంగా రిపోర్ట్ కూడా చేయొచ్చు. 17th రోజు రిపోర్ట్ చేయండి, లేదా 6 ఈ 3 రోజుల్లో రిపోర్ట్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మరి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక ఏం చేయాలి? మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్, రైట్, బేసిక్ అది కంపల్సరీ. మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, లాంగ్ మెమో, రైట్. అదేవిధంగా ఫస్ట్ నుంచి 10th క్లాస్ బోనాఫైడ్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోనాఫైడ్స్, ఆల్ ఒరిజినల్స్. ఓకే, మీకు కమ్యూనిటీ రిజర్వేషన్ వర్తించినట్టయితే బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ, ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి ఒరిజినల్, ఏ కాలేజ్కి అయితే మీరు రిపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్, రైట్, తీసుకెళ్ళాలి. రైట్, చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ మరి టీసీ, ఓకే, మీరు ఇప్పుడు జాయిన్ అవుతారు, ఓకే, మీకు 2-3 రోజులు టైం ఉంది, మీరు పక్కా జాయిన్ అయ్యి ఆ కాలేజ్ నుంచి మీరు మారమనుకుంటే ఇమ్మీడియట్గా మీ కాలేజ్కి వెళ్ళి మీరు టీసీ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏ ప్రభుత్వ విద్యా సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ చదివినట్టయితే మీకు ఆల్రెడీ టీసీ వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ దోస్లో జాయిన్ అయినట్టయితే ఆ కాలేజ్ నుంచి మీరు డిగ్రీ తీసుకోవాలి. ఓకే, మీరు టీసీ అనేసరికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి ఇమీడియట్గా లభించినప్పుడు మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతుందో అక్కడ మీరు ఒక వారం రోజులు సమయం తీసుకోండి, రైట్. ఎందుకంటే టీసీ అనగానే మనకు నచ్చిన కాలేజ్ ఉంటుంది, మనం జాయిన్ అయినగా మనకు ఆలోచన మారుతుంది కాబట్టి టీసీకి ఒకసారి టైం తీసుకోండి. అందరు కూడా దాని పట్ల పాజిటివ్గా ఉంటారు, రైట్. అదేవిధంగా ఎవరైతే స్పోర్ట్స్ పెట్టారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఏదైతే సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అది, పిఎస్సి ఉంటే పిఎస్సి, ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు
మీరు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ ఇవన్నీ ఇవ్వాలి, రైట్. సో ఇవన్నీ తప్పనిసరి, లేదండి నా సర్టిఫికేట్లు అక్కడ ఉన్నాయి, కస్టోడియన్, ఇవన్నీ కుదరవు, రైట్. అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వేసినప్పుడు కూడా మనం అదే చేసాం, రైట్. సో ప్రతి ఒక్కరు కూడా మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరి రేపు అలాట్ అయినట్టయితే, సీట్ వచ్చినట్టయితే ఒక 2 రోజులు టైం తీసుకోండి. 17th వరకు టైం ఉంది, ఓకే. 17th రోజు లాస్ట్ రిపోర్ట్ చేయొచ్చు. ఇంకోటి గమనించాలి ఏంటంటే డీసెట్ కన్వీనర్ ఆదేశాల ప్రకారం మరి మీరు 17th రోజు కాలేజ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కాలేజ్ వాళ్ళు, ఓకే, ఇట్స్ అ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, మీ యొక్క డీటెయిల్స్ తీసుకుంటుంది. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ ఐడి, ఇవన్నీ తీసుకొని మీ డాటా అంతా కూడా డీసెట్ కన్వీనర్కి పంపిస్తుంది మీరు రిపోర్ట్ చేశారని. అదేవిధంగా మరి ఎందుకు పంపిస్తారంటే 1st జూలై నుంచి మీ క్లాసెస్ జరుగుతాయి. సో మరొకసారి చెప్తున్నాను వినండి, 1st జూలై నుంచి మీ క్లాసెస్ జరుగుతాయి కాబట్టి మీ డాటా అంతా ఎందుకు తీసుకుంటున్నామంటే డీసెట్ కన్వీనర్ ఎందుకు అడుగుతున్నారంటే 1st జూలై నుంచి FRS స్టార్ట్ అవుతుంది, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్, ఓకే. ఎక్కడ కూడా అవకాశం లేదు. డీసెట్ కన్వీనర్ గారు డైట్ ప్రిన్సిపల్స్కి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలని ప్రైవేట్ కాలేజ్కి డైట్ ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగింది. సో దాని అనుగుణంగా మీరు మీ యొక్క డాటా అంతా కూడా 18th నాడు మీ ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కావచ్చు, డైట్ ప్రిన్సిపల్స్కి అందజేస్తారు. అదేవిధంగా డైట్ ప్రిన్సిపల్స్ SCRTలో ఉన్న FRS టీమ్కి అందజేస్తారు, రైట్. ఓకే, ఇది ఒక అంశం. ఓకే, మరొక అంశం ఏంటిదంటే చాలామంది విద్యార్థులు అనుకున్న కాలేజ్ రాకపోవచ్చు. రానప్పుడు ఫస్ట్ జాయిన్ కాండి, రైట్. ఏం వరీ కావద్దు, జాయిన్ కాండి. మళ్ళీ సెకండ్ ఫేజ్లో స్లైడింగ్ పెట్టుకోండి, రైట్. అయితే ఒక అంశము డౌట్ వస్తుంది, సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 12,500 రూపాయలు ఫీజు కట్టాను కాబట్టి మరి ఆ ఫీజు ఎటుపోతుంది? ఓకే, డీసెట్ కన్వీనర్ గత 2 సంవత్సరాల నుంచి ఒకవేళ మీకు ప్రైవేట్ డిఎడ్ కాలేజ్లో వచ్చినాక సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ డైట్లో వచ్చినట్టయితే మీ యొక్క ఫీజు అమౌంట్ కూడా రీపే చేయడం జరిగింది కన్వీనర్ గారు. సో దాని గురించి మీరు ఏం వరీ కాకండి, ఫస్ట్ జాయిన్ కాండి, ఓకే. ఇంకో సంశయం ఏంటంటే విద్యార్థుల్లో, ఒకవేళ నేను ఫస్ట్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజ్ పెట్టినాను అనుకోండి, నా సీట్ రాకపోతే నా ఫస్ట్ సీట్ పోతుందా? సీట్ రాకపోతే మీ సీట్ పోదు, మీ సీట్ అలానే ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్లో మీరు కొత్త సీట్ అలాట్మెంట్ జరిగిందనుకో, మీరు పెట్టిన ఆప్షన్ ఓకే అయిందనుకోండి, ఫస్ట్ సీట్ వేకెంట్ అవుతుంది. చాలాసార్లు విద్యార్థులు ఏమవుతారంటే సెకండ్ ఫేజ్లో కొత్తది పెట్టిన తర్వాత ఫస్ట్ సీట్ వేకెంట్, సార్ ఫస్ట్దే బాగుండే సార్ అక్కడనే ఉంటా అంటే ఏమి చేయలేము, రైట్. సో మరి 18th వరకు మన FRS డేటా పంపిస్తున్నామంటే సో ఆల్మోస్ట్ ఆల్ 10 డైట్ ప్రిన్సిపల్స్ ఏం చేస్తారంటే మీ డాటా మీరు ఎవరో జాయిన్ అయ్యారో అన్నీ కూడా రిపోర్ట్ చేస్తే నేను అనుకుంటాను బై 22nd ఫేజ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక 1 day 2 days ఉండి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవరైతే సీట్ వస్తుందో వారు రేపు మరి ఇమ్మీడియట్గా ఇవన్నీ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోండి. మెరిట్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసి 83 మార్కులు, అదేవిధంగా తెలుగు మీడియం 76 మార్కులు హైయెస్ట్ ఉంది. కాబట్టి నేను అనుకుంటాను ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ డైట్లలో దాదాపు 50 అబోవ్ 55 అబోవ్ వాళ్ళకి ఓపెన్ బీసీ కేటగిరీలో SC ST 50 వరకు రావచ్చు. మనం చూద్దాం రేపటి వరకు. కానీ ఇవన్నీ తప్పనిసరి, సర్టిఫికెట్లు వెళ్ళకుండా అడ్మిషన్ ఇవ్వమంటే ఏ కాలేజ్ వారు కూడా ఒప్పుకోరు, ఎందుకంటే ఇది డీసెట్ కన్వీనర్ ఆదేశాలు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మరి 3 రోజుల టైం ఉంటుంది, రైట్. 14, 15, 16, 17th రోజు కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ గ్యాదర్ చేసుకొని పోవాలి. ప్రతి సర్టిఫికేట్ కూడా తప్పనిసరి, ఎందుకంటే ఇది అడ్మిషన్. సో మీరు కోర్స్ చేయబోతున్నారు, మళ్ళీ సెకండ్ థాట్ మళ్ళీ ఇస్తాం, ఇవన్నీ ఏముండవు. సో ఆల్ సర్టిఫికేట్ గ్యాదర్ చేసుకొని మీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీరు రిపోర్ట్ చేయండి. చేసిన తర్వాత వారు మీకు సైన్ చేసి ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు, అంటే మీరు జాయిన్ అయ్యారు. సో మరి నేను అనుకుంటాను రేపు అందరూ కూడా మరి చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు, రైట్.
మీ అందరికి కూడా సీట్ వస్తుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా బాయ్.